నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. మోకాల నొప్పులు వయస్సుతో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో చాలామంది మహిళల్ని కానీ పురుషుల్ని కానీ చిన్న పెద్ద అని తేడా లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి అతి భయంకరమైనటువంటి వ్యాధిగా మారింది. అసలు మోకాల నొప్పులు ఎందుకు వస్తున్నాయి, దానికి హోమ్ రెమెడీ ద్వారా పూర్తిగా సొల్యూషన్ ఏమైనా ఉందా? దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సో సార్. మోకాల నొప్పులు అనేటివి చాలా సాధారణంగా వినిపించేటువంటి వర్డ్ ఇది అందరికీ, చాలా వయసులో ఉన్నట్టు, ముఖ్యంగా వృద్ధులకైతే కొంత 40+ ఉన్న వాళ్ళకి కూడా ఈ మధ్యలో కనిపిస్తున్నాయి. జనరల్గా ఎందుకు ఈ మోకాల నొప్పులు అనేటిది అందరికీ ఉండేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు రెగ్యులర్లీ ఫంక్షన్స్ అవుతాయి కదా ఉమ్, మన ఫ్యామిలీలో. ఫంక్షన్స్లో పోయినప్పుడు ఉమ్, అందరూ మీరు కొద్దిగా కూడా బక్క కనిపిస్తే ఏం చెప్తారు చెప్పండి? అరే ఏంది స్లిమ్గా ఉన్నారు. లేదు మ్మ్. స్లిమ్గా ఉన్నావు అని ఎవరు చెప్పరు. ఉమ్, ఏం చెప్తారు? అరే ఏంది బక్కగా అయిపోతున్నావు, ఉమ్, ఎందుకు బక్కగా అయిపోతున్నావు? అవునా కదా? జనరల్ అయితే ఇదే వింటాం కదా. అవును. అయితే ఏంది అంటే బరువు ఎక్కువ ఉండడం ఏమైపోయింది, ఒక అలవాట్లాగా అయిపోయింది అందరికి. ఉమ్, 70 to 80% జనాలు ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉంటారు. ఉమ్, ఓవర్ వెయిట్ అంటే ఏంది? ఉండాల్సిన దానికంటే ఎక్కువ. దానికన్నా మ్మ్. ఎక్కువ. దానికన్నా ఎక్కువ ఉందంటే మన శరీరం ప్రతి భాగం మీద బరువు ఎక్కువ పడుతుంది కదా. ఉమ్, అట్లనే మోకాలు ఏం చేస్తాయి? మొత్తం బాడీది భారం భరిస్తాయి ఇవి. ఉమ్, మొత్తం బాడీది భారం భరించినప్పుడు దాని మీద ఎక్కువ వెయిట్ పడడం వల్ల ఈజీగా ఆస్టియోఆర్థరైటిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఉమ్, చాలా ఎక్కువ ఉంది బరువు, చాలా తొందరగా ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది. ఉమ్. అందుకే వయసుతో సంబంధం లేకుండా అందరికి వచ్చేస్తుంది. వయస్సు సంబంధం లేకుండా ఒకప్పుడు అందరికీ వృద్ధులకే వస్తుంది. చూసేది మనం అందరూ మోకాల నొప్పులు అంటే అవును. ఎక్కువ. కానీ ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తా. మీరు వృద్ధులు అనేసి చెప్పిండ్రు. ఉమ్, ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే బరువు ఎక్కువ ఉంది, ఉమ్, ఎక్కువసేపు నిల్చొని పని చేస్తున్నారు, ఉమ్, దానివల్ల కూడా వస్తాయి. ఇప్పుడు లేడీస్ ఉంటారు, టీచర్లు ఉంటారు. ఉమ్, ఎగ్జాంపుల్ ఒక ఫీమేల్ టీచరే అంటున్నారు, అరే సార్ నాకు చాలా ఎక్కువ ఉంది మోకాలు నొప్పి. ఏం పని చేస్తారు? టీచర్ పని. ఎన్ని గంటలు నిల్చొని ఉంటారు? 6 గంటలు నిల్చొని ఉంటారు. ఉమ్, 6 గంటలు కంటిన్యూస్లీ ఎక్కువ భారం పడుతుందా లేదా? అవును. ఇప్పుడు కూర్చొని చేస్తున్నారు పని, బరువు ఎక్కువ ఉంది, ఈ తుంటి భాగంలో నొప్పి, ఉమ్, ఈ హిప్స్లో నొప్పులు, నడుము నొప్పి, ఇవన్నీ వస్తాయి. ఉమ్, అయితే భారం ఒకటి, మళ్ళీ మన జాబ్ ఒకటి. ఉమ్, జాబ్ వల్ల కూడా వస్తున్నాయి నొప్పులు. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఉంటారు, బరువు ఎక్కువ ఉంది, మోకాలు నొప్పులు పెరుగుతాయి. అట్లా అందుకే మీరు మోకాలు నొప్పి ట్రీట్మెంట్ తీసుకొని పోతే డాక్టర్లే చెప్తారు, ఉమ్, అరే ఫస్ట్ బరువు తగ్గించుకోండి అనేసి. మళ్ళీ పేషెంట్కి దిమాక్లో ఏమొస్తుంది? అరే ఎట్లా తగ్గించుకోవాలి, నడవనీకే వస్తలేదు, ఉమ్. వాకింగ్ చేయనీకి వస్తలేదు అని వస్తుంది కదా. సో అంటే దీనికి చాలా మంది ఎక్కడికి పోయినా కూడా పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఉండదు, తాత్కాలిక మెడిసిన్లు ఉంటాయి అంటూ చెప్తుంటారు. జనరల్గా దీని నుంచి రిలీఫ్గా కలగాలంటే హోమియోపతి ద్వారా ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా? ఇప్పుడు హోమియోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఏదైతే ఉంది, ఉమ్, ఇది ఏం చేస్తుందంటే పేషెంట్ల రోగాన్ని పేషెంట్ శరీరంలోకి వెళ్ళి బయటికి తీస్తుంది. ఉమ్, అయితే రోగం ఇంకా మిగలదు శరీరంలో. ఇప్పుడు ఎన్నో కేసులు ఉంటాయి, సర్జికల్ కేసులు కూడా ఉంటాయి. ఉమ్, అరే మీ మోకాలు చిప్పలు ఖరాబ్ అయినాయి, మీరు దీన్ని మార్పించుకోండి, టీకేఆర్ చేయించుకోండి, అంటే నీ రీప్లేస్మెంట్ చేయించుకోండి, ఇట్లా అనేసి సజెషన్ ఇస్తారు కదా. అటువంటి కేసులకి కూడా హోమియోపతి వైద్యం వాడడం వల్ల ఉమ్. నయమైపోతుంది వితౌట్ సర్జరీ. పర్మనెంట్ గా. అవును, పర్మనెంట్ అంటే ఇప్పుడు చూడండి మనం ఏం చెప్తాం, జరా ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి, మళ్ళీ దాని మెయింటైన్ చేయాలి తర్వాత మళ్ళీ అంతే. మెయింటైన్ అయితే చేయాలి కదా. అవును, ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? మెయింటైన్ చేయలేకనే వచ్చినాయి కదా. అవును. అట్లా మెయింటైన్ చేసుకోవాలి. అట్లా సో రిపేర్ అయిన తర్వాత మళ్ళీ మెయింటైన్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. సెట్ complete గా అయిపోతుంది. ఎప్పటికీ కూడా. ఎలాంటి మెడిసిన్స్ లేకుంటే ఎలాంటి వైద్యం ద్వారా సెట్ ఎలాంటి వైద్యం అంటే ఇప్పుడు మనిషికి వైద్యం ఉంటుంది హోమియోపతిలో. ఇప్పుడు మీకు మోకాలు నొప్పులు, నాకు మోకాలు నొప్పులు. అవును. కానీ మీకు పాములు కళలు వస్తాయి అనుకోండి, ఉమ్, అంటే మనం ఏం చేస్తామంటే హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఉమ్, మైండ్ని కూడా కన్సిడర్ చేస్తాం, బాడీని కూడా కన్సిడర్ చేస్తాం, రోగంని కూడా కన్సిడర్ చేస్తాం. ఉమ్, పాములు కళలు వస్తున్నాయి అనుకోండి, ఉమ్, మీకు మందు చేంజ్. నాకేమో ఎక్కువ ట్రావెలింగ్ ఇష్టం అనుకోండి, ఉమ్, నాకు వేరే మందు ఉంటుంది. ఫ్యాన్ కింద పడుకుంటే మోకాలు నొప్పులు పెరుగుతున్నాయంటే మందు చేంజ్ అయిపోతుంది. ఉమ్, మోషన్కి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత మోకాలు నొప్పులు వస్తున్నాయి పెరుగుతున్నాయి అంటే మందు చేంజ్ అయిపోతుంది. ఉమ్, అయితే ఇట్లా డీటెయిల్గా మాట్లాడతాం మనం. అవును. డీటెయిల్గా మాట్లాడి మనిషికి మెడిసిన్ చేంజ్ అవుతుంది. ఉమ్, అయితే అది ఇండివిజువలైజేషన్ అంటారు. ఇప్పుడు మనం దుకాణానికి పోతాం టీషర్ట్ తీసుకొని, మీరు నేను ఇద్దరు పోయినాం, మనం ఇద్దరం ఏం చేస్తాం, ఒక 5-6 టీషర్ట్లు తీపిస్తాం. అరే ఇది బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, అది ఇది అనేసి తీస్తాం.
కానీ మన ఇద్దరికి ఒకటే సైజ్ సెట్ అవుతుందా? కాదు. కాదు. వన్ సైజ్ సిట్స్ ఆల్ అప్రోచ్ ఉండదు. కొందరికి ఎక్స్ఎల్ వస్తుంది, కొందరికి ఎల్ వస్తుంది, కొందరికి ఎక్స్ఎస్ వస్తుంది, కొందరికి ఎం వస్తుంది. అయితే అట్లా ప్రతి మనిషికి వేరే మందు ఉంటుంది. మనిషి ప్రకృతిని బట్టి, మనిషి కాన్స్టిట్యూషన్ని బట్టి ఉంటుంది. ఓకే. అట్లా. సో అలాగే ఒకప్పుడు హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇలాంటి మోకాల నొప్పుల సమస్య అనేది చూస్తుండేది. ఇప్పుడు షార్ట్ ఉన్న వాళ్ళకి మిడ్ హైట్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది జనరల్గా చూస్తున్నాం. కేవలం వెయిటే అంటారా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? వెయిటే కాకుండా ఇప్పుడు మన ప్రొఫెషన్ కూడా, అంటే మనకు వర్క్ రిలేటెడ్ రోగాలు వస్తాయి. ఇప్పుడు ఎక్కువ ల్యాప్టాప్ మీద కూర్చొని పని చేస్తారు. ఇప్పుడు వాళ్ళు మొత్తం రోజు ఒకటే పోస్చర్ మెయింటైన్ చేయలేరు కదా. మెడ, వీపు, నడుము స్ట్రైట్ ఉండాలి. ఎట్లా అయితే మనిషి పోస్చర్ ఉండాలి అట్లా ఉండాలి. అట్లా ఉండదు, ఒంగి కూసుంటారు. వాళ్ళకు స్పాండ్లోసిస్ ప్రాబ్లమ్స్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. నడుము భాగంలో ప్రాబ్లం, L4 L5 ఎట్లా చెప్తారు కదా, అట్లా వాళ్ళకి అట్లా మెడలో ప్రాబ్లం అట్లా వస్తాయి వాళ్ళకు. అట్లా మోకాల నొప్పులు నిల్చొని పని చేసేటోళ్ళకి, లేదంటే బరువు ఎక్కువ ఉండడం వల్ల, నిద్ర చక్కగా లేకపోవడం వల్ల, అట్లా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అని ఆలోచించొద్దు. మనకు ఎట్లా తగ్గాలి అని ఆలోచించాలి. పాస్ట్ గురించి ఆలోచిస్తే ఏంది, మన ఫ్యూచర్ లో ఇప్పుడు మూవ్ ఆన్ అవ్వాలి కదా మనం. అట్లా చాలా మంది గృహిణీలకు ఎక్కువ సమస్య చూస్తుంటాం. మోకాల నొప్పులు కాదు, నడుము నొప్పులు ఎక్కువ. చాలా మందికి మా ఇంట్లో కూడా మా మమ్మీ అదే ఇబ్బంది పడుతూ ఉంటుంది, మోకాలు అది నడుము నొప్పి అని చెప్పేసి. ఒక ఏజ్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్ నుంచి చేసినటువంటి ఆ స్ట్రెస్ స్ట్రెయిన్ అంతా ఇప్పుడు పడుతుంది అనుకోవచ్చా, లేకుంటే ఆ ఏజ్ ఫ్యాక్టరా? దాన్ని ఎట్లా ఇప్పుడు సార్ట్అవుట్ చేయాలి? ఇప్పుడు మీరు ఒకటి చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ పని చేస్తున్నారు, మనకు ఫస్ట్కి శాలరీ వస్తుంది. నేనేమో నా ప్రొఫెషన్లో ఉన్నాను, పేషెంట్ల దగ్గర ఫీజు తీసుకుంటాను, మందులు ఇస్తాను, అన్నీ చేస్తాను, నాకు పైసలు వస్తున్నాయి. గృహిణీలు అన్నారు మీరు, వాళ్ళు ఇంట్లో పని చేస్తారు. ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు మనం ప్రిలిమినరీ డేటా తీసుకుంటాం పేషెంట్ల దగ్గర. ప్రిలిమినరీ డేటా తీసుకున్నప్పుడు వాళ్లకు మనం అడుగుతాం ఏం చేస్తారంటే, నేనేం చేయను, హౌస్ వైఫ్ అంటారు. కానీ నేనేమంటా అంటే అదే పెద్ద పని. శాలరీ లేకుండా పని చేస్తున్నారు, షిఫ్ట్ కూడా ఉండదు, టైమింగ్ ఉండదు, షిఫ్ట్ ఉండదు. అయితే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ నేను మీకు అడుగుతా. ఇప్పుడు మనం ఈ వీడియో తీసినాం, ఈ వీడియో సూపర్, ఇది ఏమంటారు, వ్యూలు రీచ్ అయింది. ఒక 10 మిలియన్, 20 మిలియన్, 100 మిలియన్ పోయింది. మీకు అందరూ కంగ్రాట్స్, మీ వీడియో 100 మిలియన్ పోయింది, మీ ఇట్లా అంటారు కదా. ఇప్పుడు ఆడోళ్ళకి ఎవరేమంటారు, అప్రిషియేట్ చేస్తారా ఎవరన్నా? అరే ఒక్కరోజు చెప్తాం మంచిగా వండినాం, రోజు చెప్తామా మంచిగా వండినాం? లేదు. ఇప్పుడు ఇంటికి పోయినప్పుడు వరకు లంచ్ రెడీ ఉంటుంది, మధ్యాహ్నం ఫ్రిడ్జ్లో నీళ్ళు ఉంటాయి, అవునా కాదా? టేబుల్ మీద అన్నీ వచ్చేస్తాయి. అరే ఏమైనా జమాయించినావా టేబుల్ అనేసి చెప్తామా ఎప్పుడైనా? లేదు, చెప్పం. అయితే వాళ్ళకి ఏమవుతుంది అంటే చెప్తారు పేషెంట్లు. ఒక పేషెంట్ ఇదే అన్నారు, అన్నీ చేసి పెడతా, ఆఫీస్లో తిట్లు, ఇంట్లో ఏం చేసినావు, ఇంటికి వచ్చి పడుకుంటావు, ఆఫీస్కి పోతే అరే ఏం పని చేసినావు అంటే ఎక్కడ అప్రిషియేషన్ ఉంటలేదు. అయితే గృహిణులకు మీరు అన్నారు కదా, వాళ్ళకు మనం అప్రిషియేటే చేయం మ్యాక్సిమం. అయితే వాళ్ళకు ఒక ఫీలింగ్ వస్తుంది, ఒకటి అప్రిషియేషన్ చేయకపోతే నడుస్తుంది పని. ఏ రోగం అన్నా, పెద్ద క్రానిక్ రోగం, ఇప్పుడు కొందరు అంటారు క్యాన్సర్ రావడానికి కారణము స్ట్రెస్. కానీ ఏంది, క్యాన్సర్ ఒకటే కాదు, షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, మోకాలు నొప్పి, నడుము నొప్పి, గంటలు గంటలు నిల్చొని కిచెన్లో పనిచేస్తారు, వంగి పనిచేస్తారు, ఇట్లా అట్లా అట్లా. అందుకే గృహిణీలకు కూడా ఎక్కువ వస్తున్నాయి మోకాలు నొప్పులు. నడుము నొప్పి కూడా, నడుము భాగం పోస్చర్ కూడా చక్కగా లేదు, పోస్చర్ చక్కగా లేకపోవడం వల్ల మోకాల మీద కూడా ఎక్కువ భారం పడుతుంది, అట్లా. సో ఫైనల్ గా వీళ్ళందరికీ ఒక కంక్లూజన్ అంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు అనేటువంటి అష్యూరెన్స్ మనం ఎట్లా ఇవ్వగలుగుతాం? అష్యూరెన్స్ ఎట్లా ఇవ్వగలుగుతాం అంటే, మీకు బై ఛాన్స్ సర్జరీ అడ్వైస్ అయినా, సర్జరీ అడ్వైస్ అవ్వలేనా, మీకు మోకాల నొప్పి తగ్గాలి అంటే హోమియోపతి వైద్యం వాడండి. ఇప్పుడు హోమియోపతి వైద్యం వాడండి అంటే మీరు హోమియోపతి డాక్టర్ దగ్గర పోయి ట్రీట్మెంట్ తీసుకోవాలి, మీకు పూర్తిగా అది నయం కానికి. కానీ ఇప్పుడు నేను ఒకటి చెప్తా, పెయిన్ బామ్లు కొంటాం, ఒకటి ఎర్ర కలర్ ఉంటుంది, ఒక నల్ల కలర్ ఉంటుంది, ఒకటి వైట్ కలర్ ఉంటుంది, ఒకటి ఆరెంజ్ కలర్ ఉంటుంది. ఇవన్నిటితోటి మనకు రుద్దుకొని జర మసాజ్ లాగా చేసుకుంటాం కదా, రిలీఫ్ కోసం చేస్తాం. మీరు ఏం చేయండి అంటే, పుదీనా ఉంటారు కదా, పుదీనా గ్రైండ్ చేసుకోండి. పుదీనా గ్రైండ్ చేసుకొని భీమసేని కర్పూరం ఉంటుంది, అది జర పౌడర్ వేసి పుదీనా మీద స్ప్రింకిల్ చేయండి, అది మిక్స్ చేసుకోండి.
అది మీరు కొద్దిసేపు మోకాల పైన ఇట్లా పెట్టి వదిలేసేయండి. దానికి మసాజ్ చేసే అవసరం లేదు. కొందరు ఎట్లా అయిపోతారంటే ఆ ఏదో క్రీమ్ రాసుకొని మొత్తం రోజు ఇట్లానే, ఇప్పుడు క్రీమ్ కూడా లేదు వాళ్ళకి, ఇట్లా అలవాటు అయిపోతాయి. చేతులు ఇట్లా ఉండవు, ఇప్పుడు ఇట్లా ఉండవు వాళ్ళ చేతులు, ఇట్లానే అయిపోతాయి. అయితే ఏంటంటే అవన్నీ కాకుండా నేను ఇది చెప్పినా కదా, ఇది అప్లై చేసి వదలండి. మీరు ఒకటి చూడండి, ఏది అయినా పెయిన్ రిలీఫ్ బామ్ కానీ, ట్యూబ్ కానీ, క్రీమ్ కానీ, లోషన్ కానీ ఏదన్నా దాంట్లో మింట్ ఉంటుందా లేదా? మింట్ ఉంటుంది. మింట్ అంటే ఏంది? పుదీనా. దాని మీద మనం కొంచెం కర్పూరం కూడా వేసినాం. ఇది పెయిన్కి మీకు రిలీఫ్ ఇస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదే మోకాల నొప్పులు, అదేవిధంగా నడుము నొప్పితో బాధపడుతున్నటువంటి వారందరూ కూడా హోమియోపతి ద్వారా ఆల్మోస్ట్ 99% రిలీఫ్ దొరుకుతుందంటూ కూడా డాక్టర్ గారు చెప్తున్నారు.